హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. నా పేరు రేఖ. నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను. ఇదేంటంటే రెండు పైల్స్ ఉన్నాయండి. ఇక్కడ మీ పర్సన్ పేరు ప్రకారంగా ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్తుందా లేదంటే ఎండ్ అయిపోతుందా అనేది ఈ యొక్క రీడింగ్ అనమాట. ఎలాగా ఇయర్ కూడా ఎండ్కి వచ్చేసింది. సో మీ కనెక్షన్లో ఎటువంటి మార్పు రాబోతుంది? ఇది యాక్చువల్లీ శ్రీనివాస్ గారని ఒక సబ్స్క్రైబర్ రికమెండ్ చేసిన టాపిక్ అనమాట. నా దగ్గర ఇలాంటి చాలా టాపిక్స్ ఉన్నాయి, అంటే అందరూ నాకు మెసేజ్లు పెట్టినవి ఒక్కొక్కటే నేను చేస్తాను, సరేనా? సో ఇదేంటంటే మీ ఇద్దరికి మధ్యలో ఒక గొడవలు కానీ ఒక మిస్అండర్స్టాండింగ్స్ కానీ, ఎప్పుడు చూసినా అనుమానాలు, కొట్టుకోవడాలు, కలవటం, విడిపోవడం, ఆన్ అండ్ ఆఫ్ ఇవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో ఇదేంటంటే ఏ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చండి. ఇది ఓన్లీ లవర్సు అదే అనే కాదు, ఇది ఎవరికైనా వర్తిస్తుంది అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ. సో చాలామంది ఏంటంటే ఇట్లా ట్రబుల్డ్ రిలేషన్షిప్లో ఉంటారు. వాళ్ళు విడిపోవాలా వద్దా, డివోర్స్ తీసుకోవాలా వద్దా, ఇట్లాంటి సంఘర్షణలో అనేది చాలామంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఎవరైతే మేల్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఇది నాకు చాలామంది అనేది మెసేజ్ పెట్టడం జరిగింది. సో దానివల్ల నేను ఈ రీడింగ్ అనేది చేస్తున్నాను. సో ఏంటంటే మీ ఇద్దరికి మధ్యలో, మీరు మీ పర్సన్కి మధ్యలో ఒక బాండ్ అనేది సరిగా నడవటం లేదనమాట. సో దానివల్ల ఈ రిలేషన్షిప్ అనేది అసలు కంటిన్యూ అవుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా? ఇదేంటంటే ఒక టాక్సిక్ రిలేషన్ లాగా వెళుతుంది. సో ఇది ఎటువంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, ఫ్రెండ్స్, కొలీగ్స్, లేదంటే మీ బాస్. సో ఎవరితో అయినా సరే వాళ్ళ పేరు ప్రకారంగా ఈ రీడింగ్ అనేది మీరు చూడాలి, సరేనా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే నేను నిన్న అనౌన్స్ చేసినట్టుగానే నా డిస్కౌంటెడ్ రీడింగ్స్ అనేది 24th డిసెంబర్ నుంచి 31st డిసెంబర్ వరకు ఉంటుందండి. అందరూ గుర్తుపెట్టుకోండి. 500 రూపీస్కి మీకు 3 క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చెప్పబడుతుంది. ఒక 5 to 9 minutes వీడియో అనేది వాట్సాప్లో సెండ్ చేయబడుతుంది, ఓకేనా? సో ఇది ఒకటి. రెండోది వచ్చి నా టారో కోర్స్ అనేది మండే నుండి స్టార్ట్ అవుతుంది. షార్ట్ టర్మ్ బ్యాచ్ 2 టారో కోర్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మీరు లైఫ్లో ఒక టారో రీడర్ అవ్వాలి, ఒక గురువు అవ్వాలి, లేదంటే ఒక టీచర్ అవ్వాలి అనుకుంటే కూడా మీరు నా టారో కోర్స్ అనేది జాయిన్ అవ్వచ్చు. ఇది సర్టిఫికేషన్ కోర్స్ అండి. సో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలనేది కూడా గైడెన్స్ ఇవ్వబడుతుంది. సో అఫీషియల్గా మీరు ఎక్కడైనా సరే వర్క్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఆస్ట్రాలజీ రెమెడీస్ ఛానల్ని అందరూ ఆదరిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో రోజువారీ రెమెడీస్ కోసం అని చెప్పేసి మీరు నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సన్ టారోని ఎలాగైతే మీరు సపోర్ట్ చేశారో సన్ ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కూడా మీరు అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను, ఓకేనా? లెట్ us స్టార్ట్ ద రీడింగ్. నా ఉపోద్ఘాతము, నా ఇంట్రడక్షను అన్నీ అయిపోయినాయి. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. ఈరోజు లైవ్కి వస్తానండి నైట్ 8 o'clockకి. ఓకే, నేను చెప్పిన రూల్స్ అన్నీ పాటించే వాళ్ళు మాత్రమే లైవ్కి రండి. అనవసరంగా నా సబ్స్క్రైబర్ని ఇరిటేట్ చేయొద్దండి. పాపం వాళ్ళకి ఛాన్స్ రావట్లేదని వాళ్ళు కోరుకుంటున్నారు. ఎవరో కొంతమంది వచ్చి కాపీ పేస్ట్ చేస్తున్నారు. అలా చేసే వాళ్ళైతే నా ఛానల్కి రావద్దండి. మీ మనసులో ఉండే వ్యక్తి గురించి వాళ్ళ పేరుని తలుచుకోండి, వాళ్ళని తలుచుకోండి. వాళ్ళతో మీరు ఎంజాయ్ చేసిన మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మంచి మూమెంట్స్ అనేవి గుర్తు తెచ్చుకోండి, గొడవలు కాదు, సరేనా? సో ఇప్పుడు చూద్దాము మీ ఎనర్జీ ఎలా ఉంది, మీ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది ఈ కనెక్షన్ పట్ల అనేది చూద్దాం, ఓకేనా? సో స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉంది, వాళ్ళ పర్సన్ ఎనర్జీ ఎలా ఉంది అనేది మాకు చెప్పండి. మీ ఎనర్జీ వచ్చి డెత్, వాళ్ళ ఎనర్జీ వచ్చి టెంపరెన్స్. ఓకే, వెరీ వెరీ క్లియర్ ఇండికేషన్, క్లియర్ ఎనర్జీస్ అండి. చాలా బాగున్నాయి ఇద్దరు కార్డ్స్ కూడాను. సో మీ ఎనర్జీ అంటే అస్సలు బాగలేదు. ఏంటంటే అంటే చాలా బాగున్నాయని చెప్పేసి మీ ఎనర్జీ అస్సలు బాగలేదంటే మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. ఇది ఎలాంటిదంటే మీ సైడ్ నుంచి ఒక నెగిటివిటీ అనేది నాకు కనిపిస్తుంది. నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీ సైడ్ నుంచి ఒక మిస్అండర్స్టాండింగ్ కానీ, అపార్థం కానీ, నెగిటివిటీ కానీ కనిపిస్తూ ఉంది. కానీ ఓవరాల్గా ఇద్దరు కోరుకునేది ఒకటే. దానివల్ల నేను అంటున్నాను ఇద్దరు ఎనర్జీస్ బాగున్నాయని చెప్పేసి. సో మీరేంటంటే ఏదైతే మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోయి ఒక చేంజ్ అనేది రావాలి, ఒక మార్పు అనేది రావాలి. సో ఏదైతే నెగిటివ్ థింగ్స్ ఉన్నాయో అవి డెడ్ అయిపోయి మీకు మంచి న్యూ థింగ్స్ అనేది రావాలి లైఫ్లోని. ఈ కనెక్షన్లో కూడా మార్పు రావాలి అనేది అయితే మీరు కోరుకుంటున్నారు.
ఓకేనా. సో మీకు ఏంటంటే ఏది అన్వాంటెడో, ఏది అవసరం లేదో ఈ కనెక్షన్ కానీ మీ ఇద్దరి మధ్యలో కానీ, సో అటువంటి నెగిటివ్ థింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్, ఇమోషన్స్ ఇవన్నీ కూడా పోవాలి, అవి డెడ్ అయిపోయి ఒక మంచి మార్పు అనేది రావాలి అనేసి మీరు కోరుకుంటున్నారు. డెత్ అండ్ రీబర్త్ అనమాట. సో ఇది ఏదైతే ఉందో అది డెడ్ అయిపోయి కొంత రీబర్త్ అనేది రావాలి. కొంతమందికి ఏంటంటే ఈ కనెక్షన్ ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోవాలి, ఎండ్ అయిపోయి ఒక నా లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలి, ఒక న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి అని కోరుకుంటున్నారు. కొంతమందికి నా వ్యూవర్స్కి ఏంటంటే ఆల్రెడీ ఇంకొక పర్సన్తో ఇష్టం అనేది ఏర్పడింది. సో దానివల్ల ఈ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో మీకు అంతగా నచ్చటం లేదనమాట. వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానీ, సో వాళ్ళు మిమ్మల్ని కమాండ్ చేయటం కానీ, సో ఈ కంట్రోలింగ్ నేచర్ అనేది కానీ ఏది మీకు నచ్చటం లేదు. అది కొంతమందికి ఏంటంటే ఒక ఆఫీస్లో ఒక కొలీగ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఏంటంటే ఒక రొటీన్గా ఒకే విధంగా పాలిటిక్స్ ప్లే చేయటము, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మీ ఫేస్ దగ్గర ఎదురుగా, మళ్ళీ బ్యాక్ సైడ్ వెళ్ళి మీ గురించి వెనకతల బ్యాక్ స్టాబింగ్ చేయటము ఇవన్నీ ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇటువంటి కొలీగ్స్ కానీ, ఇటువంటి ఫ్రెండ్స్ కానీ నాకు వద్దు, సో నాకు లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, ఇట్లాంటి టాక్సిక్ పీపుల్ని, ఇట్లాంటి టాక్సిక్ పర్సన్ని నా నుంచి తీసేయండి అన్నట్టుగా మీరు కోరుకుంటున్నారు. ఇది మీ యొక్క ఎనర్జీ. మీ పర్సన్ ఏం కోరుకుంటున్నారు, మీ మనసులో ఇప్పుడు ఎవరి గురించి చూస్తున్నారో వాళ్ళు ఏం కోరుకుంటున్నారు. వాళ్ళైతే ఈ కనెక్షన్ ఎండ్ చేద్దామని అనుకోవట్లేదండి. వాళ్ళకి ఓన్లీ ఏంటంటే ఒక బ్యాలెన్స్ అనేది కావాలి. సో వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, వాళ్ళకి మీరంటే ఒక రెస్పెక్ట్ ఉంది. సో వాళ్ళకి ఏంటంటే మీలో ఒక మార్పు రావాలి, ఒక బ్యాలెన్స్ రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళైతే ఎండ్ చేయాలని అయితే అనుకోవటం లేదు, వాళ్ళు విడిపోవాలని అయితే అనుకోవటం లేదు. కానీ వాళ్ళు కోరుకున్న మార్పు అనేది మీలో రావటం లేదు, వాళ్ళకి ఇష్టానుసారంగా మీరు ఉండటం లేదు. అది మీకు కంట్రోలింగ్గా అనిపిస్తుంది, కానీ వీళ్ళకి అది మంచిది మార్పు అనేది మీ పర్సన్కి అనిపిస్తూ ఉంది. సో ఇదే మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక కాన్ఫ్లిక్ట్, ఒక డిఫరెన్స్. కానీ మీ పర్సన్కి అయితే మిమ్మల్ని వదిలేయాలని అయితే లేదండి. ఈ కనెక్షన్ని కంటిన్యూ చేయాలనే ఉంది. అది ఎవరైనా కానీ వాళ్ళు ఏంటంటే మీరు ఒక సోల్మేట్గా ఫీల్ అవుతున్నారు. సో నేను ముందుగానే చెప్పినట్టు సోల్మేట్స్ అంటే ఆల్వేస్ లవర్స్, వైఫ్ అండ్ హస్బెండ్సే కాదండి. సో సోల్మేట్ అంటే ఎవరైనా కావచ్చు, అది ఫ్రెండ్ అవ్వచ్చు, మీ అక్క చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు, ఎవరైనా ఒకసారి మీ సోల్మేట్ అనేది కావచ్చు. ఇది ఒక సోల్ ఫ్యామిలీలో మనం అందరం ఉంటున్నాము. అందులో మనకి బాగా ఇమోషనల్గా క్లోజ్గా ఉండే వాళ్ళందరూ మన సోల్మేట్సే. మన బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, మనకి మంచి దారి చూపించే ఒక గురువు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన సోల్మేట్సే. ఓకే. సో ఆ విధంగా మీ వ్యక్తి అయితే ఈ కనెక్షన్లో ఒక బ్యాలెన్స్ అనేది కోరుకుంటున్నారు, వాళ్ళు ఎండ్ చేయాలని అయితే అనుకోవటం లేదు. సో ఇంకా చూద్దాం. సో ఫస్ట్ పైల్ నెంబర్ 1, A to M నుంచి మీ వ్యక్తి యొక్క పేరు ఇనిషియల్ కనుక ఉంటే, సో ఏ నుంచి ఎం వరకు ABCDEFGHIJKL M, ఓకే, సో వరకు ఉంటే కనుక ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ 1. ఓకే. సరే చూద్దాము అసలు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్, క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా. ఓకే, ఇంకొక కార్డ్ తీద్దాము. క్వీన్ ఆఫ్ విజ్డమ్. కార్డ్స్ అయితే మంచిగా ఉన్నాయండి. 9 ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ విజ్డమ్, క్వీన్ ఆఫ్ విజ్డమ్. ఓకే. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 7 ఆఫ్ విజ్డమ్. అన్ని కప్స్ కార్డ్సేనండి. ఓకే, అన్ని కప్స్ కార్డ్స్ అంటే ఇది వెరీ వెరీ ఇమోషనల్ సెన్సిటివ్ రిలేషన్షిప్ అని చెప్పొచ్చు అనమాట మీ ఇద్దరికి మధ్యలో ఉండేది. సో వెరీ వెరీ సెన్సిటివ్ మ్యాటర్ అండ్ మీరిద్దరు ఎమోషనల్లీ వెరీ అటాచ్డ్ పీపుల్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్ ఎనర్జీ ఏంటంటే ఇది జస్ట్ ఒక కన్ఫ్యూజన్ ఫేజ్ అనమాట. మీరిద్దరు కన్ఫ్యూజ్ అయ్యారు, డిస్ట్రాక్ట్ అయ్యారు, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు దూరంగా ఉంటున్నారు, లేదంటే వేరే వాళ్ళు చెప్పుడు మాటలు వినేసి మీరిద్దరూ సెపరేషన్ అనేది జరిగింది. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ రకరకాల మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీ ఇద్దరికి కూడా.
సో దానివల్ల ఏంటంటే ఎందుకు ఈ కనెక్షన్ వద్దు, ఇంకా చాలు అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు, ముఖ్యంగా నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది ప్రస్తుతానికి నడుస్తూ ఉంది. ఓకే. సో కాకపోతే మీరిద్దరూ అసలు ఈ కనెక్షన్లో కానీ ఫ్రెండ్షిప్లోకి ఎలాగ వచ్చారంటే, మీరిద్దరూ ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒక విష్ ఫుల్ఫిల్మెంటు, మీకు నచ్చిన అంశాలు వాళ్ళలో ఉన్నాయి, వాళ్ళకి నచ్చిన అంశాలు మీలో ఉన్నాయి. సో ఇద్దరూ మీ ప్లాన్స్ అనేవి డిస్కస్ చేసుకోవటం కానీ, ముందుకు ఎలా వెళ్ళాలి, ఎలా ఎదగాలి అనే డిస్కషన్స్ కానీ, ఇవన్నీ కూడా మీ ఇద్దరి మధ్యలోని జరిగి మీరిద్దరూ ఒక మంచి క్లోజ్ పార్ట్నర్స్గా, ఒక ఫ్రెండ్స్గా ఉన్నారు. సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అనేది చాలా బాగుందనమాట. మీకు ఎస్పెషల్లీ నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో, మీకు ఈ పర్సన్ ఒకానొకప్పుడు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అనిపించింది మీకు. దానివల్లనే మీరు ఈ ఫ్రెండ్షిప్లోకి కానీ కనెక్షన్లోకి కానీ వచ్చారు. అలాగే వీరు, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరు ఆలోచించే వ్యక్తి, వాళ్ళు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అవ్వచ్చు, లేదంటే క్లాస్మేట్, కాలేజ్ మేట్, కొలీగు, లేదంటే పక్కింటి వారు, ఎదురింటి వారు, చాలా బాగా క్లోజ్గా ఉండే ఒక వ్యక్తి అనమాట. అంటే డే టు డే మీరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకునే వ్యక్తి, చాలా కాలంగా ఉండే ఒక బంధం అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ కనెక్షన్లో చాలా కేరింగ్, నర్చరింగు, ప్రేమ అనేది అయితే ఉంది. కానీ ఈ కన్ఫ్యూజన్ ఇక్కడ ఎక్కడైతే ఈ ఆప్షన్స్ అనేవి రావటం మొదలుపెట్టాయో, అనుమానాలు అనేవి ఇద్దరి మధ్యలో స్టార్ట్ అయినాయో, పక్కన ఎవరో ఒక వ్యక్తి 6 నెలల లోపు ఒక కొత్త వ్యక్తి అనేది మీ లైఫ్లోకి ప్రవేశించారండి. ఎంతమందికి ఇది రెజినేట్ అయింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. 6 మంత్స్ లోపు అనమాట. అంటే ఇప్పటి నుంచి తీసుకొని బ్యాక్కి వెళ్తే కనుక ఒక 6 మంత్స్ లోపు ఒక కొత్త వ్యక్తి అనేది మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యారు, నా వ్యూవర్ లైఫ్లోకి. సో వాళ్ళు ఏంటంటే మీ చెవిలో జోరీలాగా మీకు నెగిటివ్గా చెప్పటము, ఈ కనెక్షన్ గురించి నెగిటివ్గా చెప్పటము, సో లేదంటే వాళ్ళ అట్రాక్షన్లో మీరు పట్టము, ఇలాంటిది ఏదో జరిగి మీ ఇద్దరి మధ్యలో ఏ వ్యక్తి కోసం మీరు రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తితో మీకు విభేదాలు అనేవి స్టార్ట్ అయినాయి. సో దానివల్ల ఏంటంటే ఎప్పుడు ఫైటింగ్స్, అనుమానాలు, కొట్లాటలు, ఆన్ అండ్ ఆఫ్, నో కాంటాక్ట్, బ్లాక్, అన్బ్లాక్, ఇవన్నీ జరుగుతున్నాయి అన్నమాట. సో ఇంకా చూద్దాము అసలు ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా. ఓకే, ఇవి తీసి పక్కన పెడతాను, స్పేస్ ఎక్కువగా లేదు. ఓకే, సో మీ మనసులో ఉండే వ్యక్తితో మీకు ఉండే ఒక కనెక్షన్ ఏదైతే ఉందో అది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా. ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా ఎండ్ అయిపోతుందా. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్కి వాళ్ళ పర్సన్తో ఉండే కనెక్షన్ ముందుకు వెళుతుందా లేదా ఎండ్ అయిపోతుందా. ఓకే, సో ఇక బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా చూసేద్దాము. బాటమ్ ఆఫ్ ద డెక్ ద మూన్. సో మీ ఇద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, కుదురుగా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం లేదు. అది ఇక్కడ నాకు కనిపించే బిగ్గెస్ట్ మిస్టేక్ అనమాట. సో ఏంటంటే మీరు ఒకరితో ఒకరు కుదురుగా కూర్చొని అసలు ఒకళ్ళ ఫీలింగ్స్ ఒకళ్ళు చెప్పుకోవటం లేదు, ఒకరితో ఒకరు ఓపెన్గా అనేది మాట్లాడుకోవటం లేదనమాట. సో దానివల్ల ఏంటంటే మీ కనెక్షన్ అటు ఎండు అవ్వటం లేదు, ఇటు కలవటము లేదు. కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందండి. మీ ఇద్దరి మధ్యలో ఒక మదర్ కానీ, తల్లి స్థానంలో ఉండేవారు కానీ, అక్క కానీ, గ్రాండ్ మదర్ కానీ, ఎవరో ఒకరు ఈ కనెక్షన్ వదిన కానీ ఈ కనెక్షన్లో అనేది ఇంటర్ఫియర్ అవుతున్నారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ అయింటే కనుక, సో మీకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది కనబడుతుంది. సో మీకేంటంటే ఇప్పుడు చాలా ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, మీకు తెలియటం లేదు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళితే ఎలా ఉంటుంది. అంటే ఫ్యూచర్ అనేది మీకు ప్రోగ్రెసివ్గా కనబట్టలేదు, ఒక మంచిగా కనిపించట్లేదు. సో దానివల్ల మీరు ఈరోజు ఈ రీడింగ్ చూస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఒకవేళ కొంతమందికి ఏంటంటే మీ పర్సనే వేరే అఫైర్లో రావటం కానీ, లేదంటే వేరే వాళ్ళతో కనెక్షన్లో ఉండటం కానీ, అది మీ నిజము అవ్వచ్చు, లేదంటే మీ అనుమానం కూడా అవ్వచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఒక సాడ్ ఎనర్జీలో అయితే మీరు ఉన్నారు. మీకు అది అసలు ఒక డార్క్ ఎనర్జీ, ఇటువంటి పర్సన్ నాకు అవసరం లేదు, ఇంకా ఈ కనెక్షన్ అనేది ఎండ్ చేసేద్దాము
అనేసి మీకైతే చాలా ఇంకా విసిగిపోయి ఇంకా ఈ డిసెంబర్ 2025 ఇది ఇంకా ఇయర్ ఎండ్, మనం ఈ కనెక్షన్ అది ఎండ్ చేసేసి మనం మూవ్ ఆన్ అయిపోదాము అన్నట్టుగా మీ పరిస్థితి అయితే ఉంది. కానీ నాకు కనబడుతుంది ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అనేది అవ్వదండి. ఎందుకంటే మీ పర్సన్ సైడ్ నుంచి ఎండింగ్ అనేది నాకు కనిపించట్లేదు. సో మీరేంటంటే మళ్ళీ ఒక స్టార్ట్ అనేది జరుగుతుంది. ఒక చిన్నగా మాట్లాడటం కానీ, చిన్నగా ఎమోషన్స్ షేర్ చేసుకోవటం కానీ, ఇద్దరూ కలిపి ఒక ప్రాజెక్ట్లో పనిచేయటం కానీ, ఇద్దరూ ఒక ఆలోచించి ఒక న్యూ బిజినెస్, ఒక న్యూ స్టార్టప్ చేయటం కానీ, సో ఈ విధంగా మళ్ళీ ఒక మీ లైఫ్ అనేది ఈ వ్యక్తితో రీస్టార్ట్ అవ్వబోతుంది. ఓకే, ఎందుకంటే ద వీల్ ఈజ్ టర్నింగ్ ఇన్ టు యువర్ ఫేవర్. ఇంతకాలం మీ ఇద్దరి మధ్యలో ఎటువంటి గొడవలు ఉన్నాయో, నెగిటివిటీ ఉందో, అది మళ్ళీ ఒక చక్రం అనేది తిరుగుతుంది. ఈసారి ఈ చక్రం అనేది మీకు లక్ తెస్తుంది. మీ లైఫ్లో, లవ్ లైఫ్లో కానీ లేదా కెరీర్లో కానీ ఎక్కడ కానీ మంచి మార్పులు అనేవి తేబోతుంది. సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్ అనేది ఎండ్ అయిపోవట్లేదు, ఈ కనెక్షన్ మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఎందుకంటే ఏంజల్స్ అందరూ నాలుగు దిక్కుల నుంచి మీ ఈ ప్రొటెక్ట్ చేస్తున్నారు ఈ కనెక్షన్ ఏదైతే ఉందో. సో మీరేంటంటే ఈ వ్యక్తితో ఈ జాబ్లో పనిచేయాలని ఉంది కొంతమందికి. ఇది ఒకవేళ ఆఫీస్ రిలేటెడ్ కొలీగ్తో అయితే కనుక, సో మీకు ఈ వ్యక్తితో కలిసి పనిచేయాలని రాసి ఉంది. అది మీ డెస్టినీ. సో దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కూడా ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మీరిద్దరూ కలవటం అనేది ఖాయం. ఒకవేళ ఇది మీరు బాస్ ప్రకారంగా కనుక చూస్తుంటే, ఎందుకు నాకు ఇలాంటి శాడిస్ట్ బాస్ దొరికాడు, ఎందుకు ఇలాంటి శాడిస్ట్ బాస్ దొరికింది, ఇలాగ నన్ను టార్చర్ పెడుతున్నారు, నాకు అసలు ఏమీ గ్రోత్ అనేది లేదు అంటే కనుక ఖచ్చితంగా ఇంకా ఈ 2026లో మీ బాస్ మీకు ఒక కొత్త ప్రాజెక్ట్ ఇస్తారు. దానికి మీరే లీడర్ అనేది అవుతారు, ఒక టీమ్ లీడర్ అనేది అవ్వే అవకాశం ఉంది. సో ఈ ప్రాజెక్ట్ కొంచెం పెద్ద ప్రాజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే చిన్న ప్రాజెక్టు పెద్ద ప్రాజెక్టు ఎందుకు మేడం ఇలా అంటున్నారు అంటే, స్టార్ట్ అయ్యేది చాలా చిన్నగా స్టార్ట్ అయ్యే ప్రాజెక్ట్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి అది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఏంటంటే ఒక అబ్రాడ్కి కానీ, వేరే సిటీ కానీ, స్టేట్ కానీ అది ఎక్స్పాండ్ అయ్యే అవకాశం ఉంది. సో టోటల్గా ఆ ప్రాజెక్ట్ అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్గా మారబోతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఈ ఇయర్ ఏదైతే ఉందో 2026, మీ ఈ కనెక్షన్లో అయితే మీకు ఒక మంచి మార్పు అనేది, ఒక గ్రోత్ అనేది ఇవ్వబోతుంది. సో మీకు ఖచ్చితంగా ఒక ఫేమ్, రికగ్నిషను, ఒక ఫ్యాన్ ఫాలోవర్సు, దెన్ చాలా మంచి మార్పులు అనేవి రాబోతున్నాయి. అందరూ మిమ్మల్ని అప్రిషియేట్ చేయటం అనేది, మీ జాబ్ కానీ, మీ వృత్తిపరంగా కానీ, ఒకవేళ మీరు ఏమైనా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరా, లేదంటే ఒక సెలబ్రిటీనా, ఒక యాక్టరా, యాక్ట్రెస్సా, లేదంటే ఒక జాబ్లో ఉన్నారా, సో మీకైతే మీకు కావలసిన రికగ్నిషన్ అయితే దొరుకుతుందండి. మీకు ఆ హోప్, ఇంతవరకు మీరు ఏదైతే పెట్టుకొని ఉన్నారో ఆ హోప్ అనేది మీకు నిజమవుతుంది అనమాట. మీ ఆశ ఏదైతే పెట్టుకున్నారో ఆ ఆశ అనేది నిజమవుతుంది. సో దానివల్ల మీరు చాలా బాగుంటుంది ఈ వ్యక్తితో మీ కనెక్షను. కాకపోతే మీరు కొంచెంగా ఈ ఈగో బ్యాటిల్స్, ఆర్గ్యుమెంట్స్ అనేది తగ్గించాలి. ఒకవేళ ఆ వ్యక్తి తప్పుగా మాట్లాడుతున్నారంటే మీరు మెల్లిగా కూడా చెప్పొచ్చు కదా. మీరు అరవడం కంటే, గొడవాడటం కంటే మీరు మెల్లిగా కూడా చెప్పొచ్చు, నువ్వు మాట్లాడేది నాకు నచ్చటం లేదు, ఇందులో ఒక నిజం లేదు, ఒక లాజిక్ లేదు, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరు ఈ వ్యక్తిని డైరెక్ట్గా నిలదీసి అడగచ్చు. అడిగితే కూడా మీకు చాలా మటుకు సమస్యలు అనేవి క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకేనా, సో ఇది మీ యొక్క రీడింగ్ పైల్ నెంబర్ 1. సో ఈ రీడింగ్ అనేది చాలా లాంగ్ వెళ్ళిపోతూ ఉంది. చూద్దాం, ఒక లాస్ట్ సాయిబాబా మెసేజ్ తీసేసి నేను ఎండ్ చేస్తానండి. సో సాయిబాబా అంటే నమ్మకం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఒక గురువు అండి. సో వాళ్ళు ఎప్పటికీ మనం పలికే ఒక దైవము, ఒక ఫకీరు. సో వాళ్ళ గురించి అనేది తప్పుగా అనేది మాట్లాడద్దండి. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. బాబా, మీరు మా పైల్ నెంబర్ 1 వాళ్ళకి ఇచ్చే బ్లెస్సింగ్, గైడెన్స్ ఏంటి? ప్రకాశిస్తూ ఉండు,
ఇతరుల జీవితంలో ఆశ మరియు వెలుగుగా ఉండండి. ఓకే, సో బాబా కూడా మీకు బ్లెస్సింగ్ ఇస్తున్నారండి. సో మీరు ఇలాగే షైన్ అవుతూ ఉండాలి. ద స్టార్ కార్డ్ మనకి ఏం చెప్పిందో బాబా కూడా అదే చెప్తున్నారు. మీరు షైన్ అవ్వాలి. ఈ కనెక్షన్లోని మీరు ఎక్కువగా మంచి అనేది ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవతల వ్యక్తి నుంచి కూడా మంచి అనేది మీకు వస్తుంది. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్ ఫైల్ నెంబర్ 1. మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా న్యూ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి, ద సన్ ఆస్ట్రో ఛానల్. ఓకే, ఫైల్ నెంబర్ 2. N2Z NOPQRSTUVWXYZ. మీ పర్సన్ యొక్క పేరు ఈ లెటర్స్లో నేమ్ యొక్క ఫస్ట్ ఇనిషియల్ అయితే గనక ఇది మీ రీడింగ్. ఫైల్ నెంబర్ 2. మీ ఇద్దరు ఎనర్జీస్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ఓకే, సో మీ మనసులో ఒక వ్యక్తి ఉన్నారు. ఈ వ్యక్తి ఎవరైనా కావచ్చండి. ఒక ఫ్రెండ్, కొలీగ్, ఒక ఫ్యామిలీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్, లవర్ ఎవరైనా కావచ్చండి. సో ఈ వ్యక్తి ఎనర్జీ ఎలా ఉంది మీ కనెక్షన్ పట్ల, అలాగే మీ ఎనర్జీ ఎలా ఉంది మీ ఈ కనెక్షన్ పట్ల అనేది చూద్దాము. సో మీ ఇద్దరు ఎనర్జీస్ అనేది ఫస్ట్ చెక్ చేద్దాము. ఇది నా వ్యూవర్ యొక్క ఎనర్జీ, ద హై ప్రీస్టెస్. ఇది మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎనర్జీ, ద సన్. ఓకే, సో ఇక్కడ ఫైల్ నెంబర్ 2లో ఇద్దరు ఎనర్జీస్ అనేవి వెరీ వెరీ పాజిటివ్గా ఉన్నాయండి. ఇక్కడ నా వ్యూవర్ ఏం ఫీల్ అవుతున్నారు, ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే ఈ కనెక్షన్లో కొన్ని సీక్రెట్స్ అనేవి ఉన్నాయి, అది మీకు తెలియటం లేదనమాట. మీరు కొంచెం ఒక సీక్రెట్స్ ఉన్నాయి అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ప్లస్ మీకు ఇంట్యూటివ్గా కొన్ని మెసేజెస్ అనేవి వస్తున్నాయి. ఆ మెసేజెస్ ఎలాగంటే ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుందేమో, ఇది ఒక రాంగ్ కనెక్షన్ ఏమో. ఎందుకంటే మేము మాటి మాటికి ఇట్లాగా మనస్పర్ధలు రావటం అనేది కానీ, ఆర్గ్యుమెంట్స్ రావటం అనేది కానీ, ఒక అనుమానాలు రావడం అనేది కానీ నాకు జరుగుతుంది. అంటే ఈ కనెక్షన్లో ఏదో ఒక నెగిటివిటీ ఉంది, ఒక డెవిల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది. ఈ కనెక్షన్ నాకు మంచిది కాదేమో అన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు. సో మీరేంటంటే మీ మైండ్ కొంచెము అటు ఇటుగా ఉందన్నమాట. అంటే ఏంటంటే మీరేంటంటే నా వ్యూవర్ ఎనర్జీ ఎలా ఉందంటే మీరు ఏది కూడా అనవసరంగా మాట్లాడరు, ఎక్కువగా మాట్లాడరు, మీరు మీ లిమిట్స్లో ఉంటారు, మీరు అన్ని దూరం నుంచి చూసి అబ్జర్వ్ చేసే రకమైన మనిషి. ఈ కనెక్షన్లో కూడా మీరు అలాగే ఉన్నారు. మీరు కొంచెం ఇంట్యూటివ్ కూడా. కొంతమంది నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో టారో రీడింగ్ కూడా చేస్తూ ఉండొచ్చు, ఒక ఆస్ట్రాలజర్ అవ్వచ్చు, లేదంటే స్పిరిచువల్ పాత్లో ఉండే వ్యక్తి అవ్వచ్చు, మీరు కొన్ని సాధనలు చేస్తూ ఉండొచ్చు, మెడిటేషన్ చేస్తుండొచ్చు. సో మీకు ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి గురించి మీకు ఒక తప్పుడు సిగ్నల్ అనేది వస్తుంది మీ ఇంట్యూషన్ ప్రకారంగా. సో అది కన్ఫర్మ్ చేసుకోవడానికి అనేది మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు. కాకపోతే మీ ఎనర్జీ కూడా మరీ పూర్తిగా నెగిటివ్గా అయితే అనేది లేదండి. మీ ఎనర్జీ కూడా బాగానే ఉంది. మీరేంటంటే లెట్ us వెయిట్ అండ్ వాచ్ అన్నట్టుగా మీరున్నారు. సరే చూద్దాము ఇది ఎంత దూరం వెళ్తుందో, అసలు ఈ కనెక్షన్ ఉంటుందా, ఎండ్ అయిపోతుందా అనే ఎనర్జీలో మీరున్నారు. మీ పర్సన్ ఎవరైతే మీరు ఈ రీడింగ్ చూస్తున్నారో ఎవరి గురించి అయితే, సో వాళ్ళైతే కనుక చాలా పాజిటివ్గా ఉన్నారండి మీ పట్ల. అసలు మీతో ఉంటే వాళ్ళకి ఎంతో హ్యాపీనెస్, ఒక మోటివేషను, ఒక ఫ్రెష్ ఎనర్జీ. సో మీ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి అనేది ఆ వ్యక్తి యొక్క ఆలోచన అన్నమాట. ఇది ఒక ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా రిలేషన్షిప్ ఏదైనా కానివ్వండి, కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి చాలా నేర్చుకుంటున్నాము అనే యొక్క ఆలోచన అయితే వాళ్ళకి ఉంది. ఒక న్యూ ఎనర్జీ, మీతో లైఫ్ లాంగ్ ఉండాలి అనే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తూ ఉంది. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనమాట. అంటే మీ గురించి ప్రస్తుతానికి వాళ్ళ కరెంట్గా ఎనర్జీ ఎలాగుందంటే మీ పట్ల వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. అసలు మీతోనే ఉండాలని కోరుకుంటున్నారు. మీతో ఒక మంచి రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి అనేది అయితే వాళ్ళు కోరుకుంటున్నారు. సో వాళ్ళు ఏంటంటే చాలా హ్యాపీ గో లక్కీ పర్సన్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏదైనా ఒకటి అనుకుంటే ఇమీడియట్గా చేసేయాలి, అంత ఒక రకంగా కొంచెం దూకుడు స్వభావం అని కూడా చెప్పచ్చు. సో వాళ్ళకి ఏంటంటే ఈరోజు మీ పైన ఉండే ఇష్టము, ప్రేమ ఏదైతే ఉంటుందో అది ఫ్యూచర్ లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికి మాత్రం వాళ్ళ ఎనర్జీ అయితే చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. ఓకే, ఇప్పుడు చూద్దాము అసలు
మీ ఇద్దరి పరంగా అంటే మీ ఈ కనెక్షన్ పరంగా మీ ఎనర్జీస్ చూడటం వల్ల కానీ అసలు ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా, ఎండ్ అయిపోతుందా? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో పైల్ నెంబర్ 2 వ్యూవర్స్, ఈ వీళ్ళ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, ఓకే, 10 ఆఫ్ స్ట్రెంగ్త్, 10 ఆఫ్ చరిష్మా. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో ఇక్కడ ఖచ్చితంగా ఒక కాంపిటీషన్ అనేది క్లియర్గా కనిపిస్తుందండి. మీ కనెక్షన్లో ఒక కాంపిటీషన్ అనేది ఉందన్నమాట. సో అది మీ సైడ్న చాలామంది మీ వెంట పడుతూ ఉండొచ్చు, లేదంటే మీ వ్యక్తి వెంట పడుతూ ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఒక ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు. ఇది ఒక ఆఫీస్ రిలేటెడ్ అవ్వచ్చు, మీరు కొలీగ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఉండొచ్చు. సో మీ కనెక్షన్లో అనేది చాలామంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సో మీరు రోజు డే టు డే మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఇద్దరు ఎలా కలిసి టైం స్పెండ్ చేస్తున్నారు, చాలామంది కళ్ళు అనేది మీ పైన ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఒక నెగిటివ్ ఎనర్జీ అవనివ్వండి, ఒక ఈవిల్ ఐ అనండి, నరదృష్టి అనండి, అది మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో దానివల్ల మీ ఇద్దరి మధ్యలో ప్రతిసారి కూడా ఒక ఫైటింగ్ అనేది, ఒక ఆర్గ్యుమెంట్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు కూడా తెలుస్తూ ఉంది ఇంట్యూషన్ ప్రకారంగా ఈ కనెక్షన్ అనేది నాకు కరెక్టా కాదా, ఈ వ్యక్తి అనేది ఈ వ్యక్తితో ఫ్రెండ్షిప్ కానీ రిలేషన్షిప్ కానీ ఏది కానీ క్లోజ్గా ఉండటం కానీ ఈ కనెక్షన్ అనేది నాకు బెనిఫిట్ అవుతుందా లేదా అనేది వచ్చేసేసి మీ యొక్క ఇంట్యూషన్ అనేది చెప్తుంది. ఓకే, సో కాకపోతే ఇక్కడ నాకు తెలిసేది ఏమంటే మీకు అనేది వెరీ లాంగ్ ఫ్యూచర్ ఉందండి. అసలు ఒకవేళ మీరు ఒక మ్యారీడ్ పర్సన్ అయి ఉంటే కనుక, లేదంటే ఒక ఏమంటారు లవర్స్ అయి ఉంటే కనుక, ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అయితే కనుక మీకు చాలా లాంగ్ డ్యూరేషన్ అనేది ఉంది. రిలేషన్షిప్ అనేది ఎండ్ అవ్వదు, ఎందుకంటే మనకి 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో మీ అందరికీ తెలిసింది ఏంటంటే 10 ఆఫ్ పెంటికల్స్ అనేది ఒక మ్యారేజ్ కార్డు, ఒక స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక ఫ్యామిలీ, ఒక పెట్స్, పిల్లలు, గ్రోత్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మనం ఏ యాంగిల్లో చూసి చెప్తాం ఈ కనెక్షన్ ఎండ్ అయిపోతుందని. సో ఈ కనెక్షన్ అయితే ఎండ్ అవ్వదండి. సో వీల్ అనేది టర్నింగ్ ఇంటూ యువర్ ఫేవర్. అంటే ఏంటంటే ఇప్పుడు వరకు మీ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, నెగిటివిటీస్ ఉన్నాయో, ఒక మిస్అండర్స్టాండింగ్ ఉందో అది అంతా కూడా మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. అంటే మీకు లక్ అనేది మీ లైఫ్లోకి అనేది రాబోతుంది, ఈ కనెక్షన్లోకి అనేది రాబోతుంది. ఇది కొంతమందికి బిజినెస్ రిలేటెడ్ కూడా అవ్వచ్చు, కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్ కెరీర్ పరంగా కూడా కావచ్చు, జాబ్ పరంగా. కాకపోతే ఇక్కడ నాకు ఇద్దరికి కనిపించేది ఏంటంటే టూ మెనీ రెస్పాన్సిబిలిటీస్ అనమాట. అంటే ఏంటంటే మీరు మొత్తము మీ భుజాలపైనే తీసుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆఫీస్ రిలేటెడ్ అయింటే కనుక మొత్తం వర్క్ అంతా మీ పైనే పడుతుంది. సో దానివల్ల ఏంటంటే మీకు ఒక రకంగా కొంతమంది ఏంటంటే మీరు ఒక లీడర్ పొజిషన్లో కూడా ఉండిండొచ్చు. సో ఈ పర్సన్తో మీకు రిలేషన్షిప్ ఒక కొలీగు మేబీ మీ దగ్గర వాళ్ళు పనిచేస్తూ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ దగ్గర మీరు పనిచేస్తూ ఉండొచ్చు, ఒక బాస్ అనేది కూడా కనిపిస్తుంది. సో దానివల్ల ఏంటంటే మీకు వేరే వాళ్ళందరూ మీ ఇద్దరు కనెక్షన్లోకి వచ్చి మీకు ఎక్కువ బర్డెన్ అనేది వచ్చేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ అయిపోయి మీకు ఈ కనెక్షన్ అనేది ఒక బర్డెన్గా మారింది. సో దానివల్ల ఏంటంటే అసలు ఈ కనెక్షన్ వర్కౌట్ అవుతుందా అవ్వదా, మేము ఉండాలా వద్దా, వెళ్ళిపోవాలా అన్నట్టుగా మీరు ఒక డైలమాలో ఉన్నారు. కానీ మీ పర్సన్ ఎనర్జీ అయితే చాలా చాలా బాగుంది. వాళ్ళకి ఫ్యూచర్ కావాలి, మీతో ఉండాలని వాళ్ళైతే కోరుకుంటున్నారు. కాకపోతే మీకేంటంటే మీరు ఓవర్ బర్డెన్, ఇక్కడ నాకు ఏజ్ గ్యాప్ కూడా కనిపిస్తుందండి. మీరు పెద్దవారు ఉండొచ్చు మీ పార్ట్నర్ కంటే కూడా. ఓకే, సో మీరు మెచ్యూర్డ్గా ఆలోచిస్తూ ఉండొచ్చు. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం దూకుడు స్వభావం కలిగిన వాళ్ళు, కొంచెం యంగ్ ఎనర్జీ, ఫ్రెష్ ఎనర్జీ అనేది అయితే నాకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మీరు ఎంతసేపు ఒక చిన్న పిల్లల్ని పెంచినట్టుగా వాళ్ళతో ఉండడము, వాళ్ళకి అడ్వైజ్ చేయడము, వాళ్ళు గైడ్ చేయడము, ఇవన్నీ ఏంటంటే మీకు ఒక ఓవర్ బర్డెన్ అయిపోతుంది. సో దానివల్ల ఏంటంటే అసలు ఈ కనెక్షన్ అనేది ఉంటుందా ఊడుతుందా, ఎందుకంటే నేను ఎంత చెప్పినా ఆ వ్యక్తి వినటం లేదు, వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ బిహేవియర్ మార్చుకోవటం లేదు అన్నట్టుగా మీరు ఈ రీడింగ్ అనేది చూస్తున్నారు. సో ఇంకా చూద్దాము మిగతా కార్డ్స్ ఏం చెప్తాయనేది చూద్దాం. నా పైల్ నెంబర్ 2 వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి
ఈ కనెక్షన్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు స్పిరిట్స్ అండ్ ఏంజెల్స్? ఈ కనెక్షన్ అనేది వర్కౌట్ అవుతుందా, ఎండ్ అయిపోతుందా? ఈ కనెక్షన్ అనేది ఉంటుందా లేదంటే ఎండ్ అయిపోతుందా? మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. ఈ కనెక్షన్ ముందుకు వెళుతుందా? ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళుతుందా లేదంటే ఎండ్ అయిపోతుందా? బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ద సన్. నాకు ఎక్కడే కానీ ఒక్క నెగిటివ్ కార్డు కూడా లేదండి. సో నేను నెగిటివ్గా అయితే మీకు చెప్పలేను. పైల్ నెంబర్ 2 మీకు చాలా పాజిటివ్గా ఉన్నదన్నమాట. అంటే మీ ఇద్దరు కనెక్షను ఒకవేళ ఈ టెంపరీగా మీకు ఏమైనా ఈ ఓవర్లోడెడ్ బర్డెన్స్ వల్ల మీకు ఇద్దరి మధ్యలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు, కానీ మీ వ్యక్తికి వేరే ఆప్షన్ ఉంటేను కూడా మిమ్మల్ని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు బికాజ్ ఆఫ్ ద లవర్స్ కార్డ్. ఓవరాల్గా మీ ఎనర్జీ చూస్తే వెరీ వెరీ హ్యాపీ ఎనర్జీ, ఫ్రెష్ ఎనర్జీ. ఇద్దరు ఒకరి ఏమంటారు ఒకరితో ఒకరు ఎంజాయ్ చేస్తున్నారు. కంపెనీ అనేది మీ కంపెనీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళ కంపెనీ అనేది మీరు ఎంజాయ్ చేస్తున్నారు. సో మధ్యలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల మీకు ఈ డిస్టర్బెన్సెస్ అనేవి వచ్చాయన్నమాట. సో ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ రెండో స్ప్రెడ్లో కూడా వచ్చింది. ద సన్ అనేది కూడా రెండోసారి వచ్చింది. ఖచ్చితంగా మీరు ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి. 10-10 అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఈ 10 ఆఫ్ పెంటికల్స్ అంటే లాంగ్ టర్మ్ స్టెబిలిటీ. అలాగే 2 లవ్ కార్డ్స్ వచ్చాయి. సో మీరు చూసే ఎవరైతే ఉన్నారో నా వ్యూవర్స్ 90% ఆఫ్ ద పీపుల్ వాళ్ళ లవ్ ఇంట్రెస్ట్తోనే చూస్తున్నారు. సో వాళ్ళ లైఫ్లో ఉండే ఒక లవర్ కానీ, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, వైఫ్, హస్బెండ్ ఎవరైనా కానీ, సో మీరు వాళ్ళ గురించి అని రీడింగ్ చూస్తున్నారు. సో మీ కనెక్షన్ అయితే లాంగ్ లివ్ అండి. మీ కనెక్షన్ అయితే ముందుకు వెళుతుంది. ఇద్దరికి చక్కగా మంచి మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది. ఒక ప్యాషను, అట్రాక్షను, ఫిజికల్ ఇంటిమేసీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. 2 ఆఫ్ కప్స్ ఏంటంటే ప్యూర్ లవ్ అనమాట. ఇద్దరు ఒకరికొకరు తమ కప్ ఆఫ్ లవ్ అనేది షేర్ చేసుకుంటున్నారు. ఒక పార్ట్నర్స్, బెస్ట్ కపుల్ అని చెప్పచ్చు, డివైన్లీ గైడెడ్ కనెక్షన్ అని చెప్పచ్చు. సో ఖచ్చితంగా మీరిద్దరూ కూడా మంచి పొజిషన్లో ముందుకు వెళతారు. మేబీ ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉండొచ్చు మీ ఫీలింగ్స్, ఈ కనెక్షన్ అనేది, కానీ లాంగ్ లివ్ అండి, ముందుకు వెళుతుంది. మీది చాలా మంచి గ్రోత్ ఉండే కనెక్షను. సో పేజ్ ఆఫ్ కప్స్ కూడా మనకి ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి మీకన్నా యంగ్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే మెచ్యూరిటీ లెవెల్లో యంగ్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఏజ్ డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో దానివల్ల కూడా మీరు ఈ రీడింగ్ చూస్తూ ఉండొచ్చు. ఈ కనెక్షన్ ముందుకు వెళ్తుందా, ఎండ్ అయిపోతుందా అని చెప్పేసి. ఖచ్చితంగా ఈ కనెక్షన్ అనేది ముందుకు వెళ్తుందండి, దానిలో ఎటువంటి డౌటు లేదు. సో ఇప్పుడు లాస్ట్గా మనం సాయిబాబా గైడెన్స్, ఒక బ్లెస్సింగ్స్ అనేది తీసుకుందాం. సో బాబా గురించి అనేసి నెగిటివ్గా ఆలోచించద్దండి. ఆయన ఒక దేవుడు, ఒక ఫకీరు, ఒక కనిపించని అంటే మనకి కనిపించరు, కానీ ఆయన చేసే మహత్యాలు అనేవి అంతా ఇంత కాదు. నేనైతే నమ్ముతాను, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా నమ్ముతారు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే కనుక ఒక గురువు దగ్గర నుంచి వచ్చే ఒక గైడెన్స్గా తీసుకోండి. చూద్దాము వారిచ్చే మా గైడెన్సు, బ్లెస్సింగ్. స్వప్నాల ద్వారా మీతో సంభాషిస్తాను. ఓకే, సో బాబా మీకు డ్రీమ్స్లో అనేది కనబడి వాళ్ళు మీకు అన్నీ చెప్తారు. ఎందుకంటే నేను చెప్పాను కదా ముందుగా, నా వ్యూవర్ ఎవరైతే ఉన్నారో మీరు ఒక స్పిరిచువల్ పాత్లో ఉన్నారు, ఒక టారో రీడర్ అయి ఉండొచ్చు, ఒక ఆస్ట్రాలజర్ అయి ఉండొచ్చు అని చెప్పాను కదా. సో మీకు బాబా గారు స్వప్నంలో వచ్చి వాళ్ళు ఏం చేయాలనేది వాళ్ళు మీకు చెప్తారు. ఓకే, సో ఇదండి ఇవాళ రీడింగ్. పైల్ నెంబర్ 2 మీకు నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఆస్ట్రాలజీ సన్ ఆస్ట్రో రెమెడీస్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. రేపటి రీడింగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.